ఆల్ట్మన్ లా కృత్రిమ మేధస్సు అభివృద్ధి వేగానికి భద్రతా సవాళ్లకు ఒక కొలమానం. కృత్రిమ మేధస్సు ఏఐ రంగంలో ఆల్ట్మన్ లా అనే కొత్త భావన వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది టెక్నాలజీ ప్రపంచానికి సుపరిచితమైన మూర్స్ లాకు ఒక అనధికారిక వారసురాలిగా పరిగణించబడుతోంది. మూర్స్ లా ప్రకారం ప్రతి 2 ఏళ్లకు కంప్యూటర్లోని ట్రాన్సిస్టర్ల సంఖ్య రెట్టింపవుతుంది. దాంతో కంప్యూటింగ్ శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఆల్ట్మన్ లా ప్రకారం కృత్రిమ మేధస్సు సామర్థ్యాలు ప్రతి 18 నెలలకు రెట్టింపు అవుతాయని అంచనా. ఈ భావనను ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ పేరు మీద రూపొందించారు. ఈ సిద్ధాంతం కేవలం సాంకేతిక అభివృద్ధినే సూచించడమే కాకుండా రాబోయే ప్రమాదాలను కూడా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఏఐ ఆధారిత మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ భావన ప్రభుత్వాలకు, పరిశ్రమ నిపుణులకు ఒక ముఖ్యమైన హెచ్చరికగా మారింది. ఆల్ట్మన్ లా ముఖ్యాంశాలు: ఏఐ సామర్థ్యం వేగవంతమైన పెరుగుదల. పరిశోధనల ప్రకారం 2010కి ముందు ఏఐ సామర్థ్యాలు ప్రతి 2 ఏళ్లకు రెట్టింపు అయ్యేవి. కానీ ఇటీవలి సంవత్సరాలలో ఈ వేగం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఏఐ నైపుణ్యాలు రెట్టింపు అవుతున్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ వేగవంతమైన పెరుగుదల కారణంగానే ఆల్ట్మన్ లా అనే పదం వాడుకలోకి వచ్చింది. పెరుగుతున్న ఏఐ మోసాలు, డీప్ఫేకులు, వాయిస్ క్లోనింగ్ మరియు సింథటిక్ ఐడెంటిటీలు వంటి ఏఐ టూల్స్ను ఉపయోగించి మోసగాళ్లు భారీ ఎత్తులో ప్రజలను, ప్రభుత్వ వ్యవస్థలను మోసం చేస్తున్నారు. ఈ టెక్నాలజీల సహాయంతో కేవలం ఒకరోజులోనే లక్షల సంఖ్యలో నకిలీ క్లెయిములు దాఖలు చేయగల స్థాయికి మోసాలు చేరుకున్నాయి. భద్రతా వ్యవస్థలకు సవాలు: శామ్ ఆల్ట్మన్ వంటి ఏఐ రంగంలోని నిపుణులు ప్రస్తుతం ఉన్న సింగిల్ లేయర్ భద్రతా విధానాలు, ఉదాహరణకు కేవలం ముఖ గుర్తింపు లేదా వాయిస్ రికగ్నిషన్ సరిపోవని హెచ్చరిస్తున్నారు. ఏఐ టూల్స్ మానవ ప్రవర్తనను సహజంగా అనుకరించగలవు కాబట్టి ఈ పాతతరం భద్రతా పద్ధతులను సులభంగా అధిగమించగలవు. భవిష్యత్తు కార్యాచరణ: ఏఐ సామర్థ్యాల పెరుగుదల వేగానికి అనుగుణంగా మన రక్షణ వ్యవస్థలను కూడా వేగంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మోసగాళ్లు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుంటారు. దీనికోసం బయోమెట్రిక్స్ మరియు డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మరియు ఇతరు మల్టీలేయర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్ట్మన్ లా అధికారికంగా నిరూపించబడిన శాస్త్రీయ సిద్ధాంతం కాకపోయినప్పటికీ ఇది ఏఐ అభివృద్ధి వేగాన్ని, దానివల్ల ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ఫ్రేమ్వర్క్గా పనిచేస్తోంది. ఏఐ శక్తి ఎంత వేగంగా పెరుగుతోందో మన రక్షణ వ్యవస్థలు కూడా అంతే వేగంగా అభివృద్ధి కాకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని ఇది హెచ్చరిస్తోంది.